Hello all, welcome back to our channel of JTH updates. సో 2122 రిజల్ట్స్ రిలీజ్ కాకముందే ఈ 41 రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో ఎందుకంటే కూడా లైక్ ఐ విల్ టెల్ యూ ద రీజన్. బికాస్ 2122లో చాలా మెంబర్స్ ఉంటారు అండ్ కంపేర్ టు 41లో సప్లిమెంటరీ కాబట్టి అండ్ సర్వర్స్ అనేది ఈజీగా యాక్టివేట్ అవుతాయి. సో అందుకే ఈ 41 ఎగ్జామ్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ పీజీ సెట్కి కానీ కొన్ని కౌన్సిలింగ్ కానీ ఈ క్యాండిడేట్స్ మ్యాక్సిమం 41లోనే ఉన్నాయి క్యాండిడేట్స్కి ఈ సప్లీస్. సో అది క్లియర్ అయితే వాళ్ళకైతే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి సో మోస్ట్లీ 41 అయితే రిలీజ్ చేస్తారు. సో అప్కమింగ్ రిజల్ట్స్ అయితే మనకి మోస్ట్లీ 2122 డిక్లేర్ చేస్తారు. బికాస్ మనకి 42 ఆర్సీఆర్బీ కూడా ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. సో మ్యాక్సిమం మనకి మండే నుంచి ఎప్పుడైనా సరే ఈ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయొచ్చు ఆఫ్ 2122 మెయిన్లీ. అండ్ బీ ఫార్మసీ వాళ్ళ రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆఫ్టర్ వీక్లో. సో 3132 అయితే ప్రజెంట్ అయితే ఈ నెక్స్ట్ వీక్ అయితే కాదు, బట్ థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్లో మీకైతే ఈ 3132 డిక్లేర్ అవుతాయి. దాని తర్వాత ఫస్ట్ ఇయర్కి. సో ఫస్ట్ ఇయర్కి కావాలంటే కరెక్షన్స్ ఇంకా కంప్లీట్ కాలేదు, సో కొంచెం టైం పడుతుంది అంతే. అండ్ ఆ లోపు అయితే మ్యాక్సిమం మనకైతే రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు. అండ్ 42 అడ్వాన్స్ సప్లీ టైం టేబుల్ అనేది మేబీ మోస్ట్లీ నెక్స్ట్ వీక్ అనేది రావచ్చు. సో బీ ప్రిపేర్డ్. అండ్ 41 సప్లీ ఎలా కరెక్షన్స్ ఎలా అయ్యాయో లైక్ ఈ వీడియోలో చెప్తాను. బికాజ్ మోస్ట్లీ పోల్స్ అయితే కండక్ట్ చేశాను. పోల్స్లో అరౌండ్ 70-80% కరెక్షన్స్ అనేది బాగానే అయ్యాయి. అండ్ లైక్ ఫ్యూ ఆఫ్ ద మెంబర్స్ బాగా రాసాం బట్ ఫెయిల్ అయ్యామని కామెంట్ చేశారు. సో ఇట్స్ ఫైన్. సో మొత్తం పోల్ వైజ్ చూసుకుంటే ఇట్స్ ఓకే, ఇట్స్ అన్ యావరేజ్. కరెక్షన్స్ అనేది బాగానే అయ్యాయి అండ్ సప్లీస్ కూడా క్లియర్ అయిపోయినాయి. సో ఇట్స్ ఫైన్. కరెక్షన్స్ అనేది బాగానే అయినాయి. 1 టైం ఛాన్స్ కానీ 41 కానీ అండ్ 42 ఆర్సీఆర్బీ రిజల్ట్స్ కూడా మనకు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి. సో మోస్ట్లీ అప్కమింగ్ రిజల్ట్స్ అనేది వచ్చేసి 2122. సో మోస్ట్లీ బై ఛాన్స్ యూ విల్ గెట్ ద రిజల్ట్స్ ఆఫ్ 2122 బై మండే టు ఫ్రైడే లోపు ఏదో ఒక రోజు దే విల్ డిక్లేర్ ద రిజల్ట్స్ ఆఫ్ 2122. అండ్ మోస్ట్లీ ఈ సాటర్డే సండే డిక్లేర్ చేస్తారంటే మోస్ట్లీ చెయ్యరు. బికాస్ మనకి హాలిడేస్ ఉన్నాయి కదా ఈరోజు అండ్ రేపు. సో మోస్ట్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మండే ఆర్ ట్యూస్డే ద 2122 రిజల్ట్స్ విల్ బి అనౌన్స్. అండ్ దిస్ ఇస్ ద అప్డేట్ గైస్. సో గ్రేస్ మార్క్స్ గురించి అప్డేట్ ఏమన్నా జేఎన్టీహెచ్ వాళ్ళు మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో చూద్దాం మీకోసమని. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మోస్ట్లీ ద రిజల్ట్స్ ఆర్ లోడింగ్ ఇన్ ద నెక్స్ట్ వీక్, ఎస్పెషల్లీ 2122. అండ్ 3132 అయితే మనకి థర్డ్ ఫోర్త్ వీక్లో వస్తాయి. అండ్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ మాత్రం లాస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వచ్చడానికి అయితే ఛాన్స్ ఉన్నాయి. బికాజ్ మనకి కరెక్షన్స్ అనేవి ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఫస్ట్ ఇయర్స్. సో దిస్ ఇస్ ద అప్డేట్ గైస్ రిగార్డింగ్ రిజల్ట్స్ గురించి. మనకి ఆల్రెడీ సెకండ్ ఇయర్ 41 రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోయినాయి. 42 ఆర్సీఆర్వి కూడా డిక్లేర్ అయిపోయినాయి. ఓన్లీ మనకు వచ్చేసి ఇప్పుడు 2122 రావాలి అండ్ 31 రావాలి, 3132 రావాలి అండ్ నెక్స్ట్ ఈ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అయితే రావాలి. ఇవన్నీ వచ్చినాక మనకి ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే డిక్లేర్ అవుతుంది. సో అది మీ కాలేజ్ వాళ్ళకే వస్తుంది, మాకంటే ఫస్ట్ అప్డేట్స్ అనేది. సో మీరు చెక్ చేస్తూ ఉండండి మీ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళతోటి. సో కొన్ని కాలేజెస్ వాళ్ళు వచ్చినా కానీ లిస్ట్ రాలేదని చెప్తారు. సో మీరైతే టచ్లో ఉండండి మీ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళతోటి. సో బెటర్గా తెలుస్తుంది గ్రేస్ మార్క్స్ లిస్ట్ అప్డేట్ గురించి. థ్యాంక్ యూ.